నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వైసీపీ నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ తరపున మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేశారు. పరిస్థితులు ఫ్యాన్ పార్టీకి ఆశాజనకంగా లేవనే టాక్ నడుస్తోంది. దీంతో కాకానిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరిందనే ప్రచారం జరుగుతోంది. సర్వేపల్లిలో వైసీపీపై వ్యతిరేకతకు కారణాలేంటి? టీడీపీకి అనుకూలంగా మారిన అంశాలేంటి? సోమిరెడ్డి సెంటిమెంట్తో కాకానిని దెబ్బకొట్టారా? ప్రజా సమస్యలపై పోరాటాలు సైకిల్ పార్టీ అభ్యర్థికి అనుకూలించాయా? ఇంతకీ సోమిరెడ్డి సెంటిమెంట్ ఏంటి? వాజ్ ది స్టోరీ? సాధారణ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్డౌన్ సమీపిస్తున్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గుండెల్లో గుబులు పెరుగుతోంది. గెలుపు ఓటములు ఎలా ఉంటాయో అని టెన్షన్ పడుతున్నారు. వారి గుండెల్లో ల్యాప్టాప్ శబ్దాలు వినిపిస్తున్నాయని కార్యకర్తలు చెబుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ఫలితం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. వైసీపీ నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ తరపున మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేశారు. 5,000 మెజార్టీకి అటు ఇటుగా ఇక్కడ గెలుపోటములు డిసైడ్ అవుతూ ఉంటాయి. 2014, 2019లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా 4 సార్లు ఓడిపోవడంతో ఈసారి ఎవరు గెలుస్తారనే అంశంపై చర్చ సాగుతోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి 2 సార్లు నెగ్గారు. స్థానం మారాలని చాలా మంది నేతలు సూచించినా ససేమిరా అన్నారు. తాడోపేడో తేల్చుకుంటారని చెప్పి 4 పర్యాయాలు ఓడిపోయారు. ఈసారి కూడా ఇక్కడి నుంచి బరిలో దిగారు. తనకు ఆస్తులు, డబ్బు లేవని, ప్రజలే తన ఆప్తులని ఆదుకోవాలంటూ సెంటిమెంట్ జోడించి ప్రచారం చేశారు. దీంతో జనం ఈయనకే మద్దతునిచ్చారనే టాక్ నడుస్తోంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేశారు. పోర్టుకు వచ్చిపోయే వాహనాల నుంచి కాకాని అనుచరులు అనధికార టోల్ వసూలు చేస్తున్నారనే ఆరోపణల అంశాన్ని జనంలోకి తీసుకెళ్లారు. గ్రావెల్, మట్టి, ఇసుక తవ్వకాలను ప్రస్తావించారు. ఇతర పక్షాలతో కలిసి వీటిపై పోరాటం చేయటం సోమిరెడ్డికి కలిసి వచ్చిందనే టాక్ నడుస్తోంది. మరోవైపు మంత్రి కాకాని అనుచరులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతటితో ఆగకుండా తమ నేతకు ఓట్లు వేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని, సంక్షేమ పథకాలు రావంటూ ప్రజలను హెచ్చరించారు. వైసీపీ కేడర్ ఓవర్ యాక్షన్ ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా మారి కాకానిపై పెద్ద ఎఫెక్ట్ పడిందనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రజల తిరుగుబాటు చేయడంతో ఓటమి భయం పట్టుకుంది. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. దీంతో పోలింగ్ ముగిసిన తర్వాత ఇటీవల మీడియా ముందుకొచ్చి ఎన్నికలు సక్రమంగా నిర్వహించలేదంటూ అధికారులపై చిందులు తొక్కటం గమనించదగ్గ విషయం. ఇంతలోనే ఈ అనుచరులు డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియోలు బయటపడ్డాయి. వారిపై కేసులు నమోదయ్యాయి. దీంతో కాకాని ప్రతిష్ట మసకబారింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచే సోమిరెడ్డి ప్రచారం సాగింది. ఈ క్రమంలో చెప్పుల్లేక మండుటెండలో ఇబ్బందులు పడుతున్న గిరిజనులను చూసి చలించిపోయిన ఈ నేత ఉడతాభక్తిగా ఆర్థిక సహాయం చేశారు. దీన్ని బూచిగా చూపి సోమిరెడ్డిపై కేసు నమోదు చేయించే వరకు కాకాని నిద్రపోలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలం పొదలకూరులోనూ ఈయనకు ఎదురుగాలి వీచిందనే ప్రచారం జరుగుతోంది. మంత్రి సొంతూరు తోడేరు. ఇతర పార్టీల నేతలు ఇక్కడ అడుగుపెట్టే పరిస్థితి ఉండేది కాదు. అయ్యగారిపాళెం సర్పంచ్ని సోమిరెడ్డి టీడీపీలోకి తీసుకొచ్చారు. బెరదవోలు పంచాయతీ కూడా వైసీపీకి కంచుకోటగా ఉండేది. కానీ కాకానిపై ఉన్న వ్యతిరేకతతో ఇక్కడ ప్రజలు సైకిల్ ఎక్కడంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి ఇబ్బందులు తప్పలేదనే విశ్లేషణలు ఉన్నాయి. వరదాపురం, మొగళ్లూరు ప్రాంతాల్లో జరిగిన అక్రమ మైనింగ్ అధికార పార్టీపై వ్యతిరేకత పెరగటానికి కారణమైంది. సూరాయపాళెం, వెరువూరు, ఆల్తూరు, ముదిగేడు, ఆరవైపాళెం వంటి గ్రామాలన్నీ సోమిరెడ్డికి మద్దతు ప్రకటించాయి. ప్రతి ఎన్నికల్లోనూ మంత్రి కాకాని తన సొంత మండలంలో వచ్చే మెజార్టీపై ఆధారపడేవారు. ఇప్పుడు అక్కడే టీడీపీకి ఆధిక్యత రావచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో సర్వేపల్లిలో భారీ బెట్టింగ్స్ జరిగాయి. ప్రస్తుతం పందెం అంటేనే వైసీపీ శ్రేణులు హడలిపోతున్నాయి. సోమిరెడ్డి గెలుపు ఖాయమనే ప్రచారంతోనే ఇలా జరుగుతోందనే టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే అంశంపై పందాలు సాగాయి. ఫ్యాన్ పార్టీ పవర్లోకి వస్తుందని లక్ష్మీ నరసింహపురంలో వైసీపీ కేడర్ 10 లక్షల మేర బెట్టింగ్ పెట్టింది. కానీ ప్రస్తుతం సగం తిరగేస్తే పందెం నుంచి విరమించుకుంటామనే పరిస్థితి వచ్చింది. టీడీపీ శ్రేణులు మాత్రం ససేమిరా అంటున్నాయి. వైసీపీ గెలుపుపై బెట్టింగ్ పెట్టిన పందెం రాయుళ్లు అందరూ పరారయ్యారట. 10,000తో బయటపడతామని మంత్రి కాకాని అనుచరులు అంటున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీకి గెలుపుపై ధీమా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద సర్వేపల్లి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి.